హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. అక్టోబర్ 7, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి అక్టోబర్ 7 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయడానికన్నా ముందు ఇంపార్టెన్స్ ఆఫ్ ది అక్టోబర్ 7కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏంటి ఆ ఇంపార్టెన్స్? అక్టోబర్ 7 ఈ రోజున అంటే వరల్డ్ కాటన్ డే, ప్రపంచ పత్తి దినోత్సవం జరుపుకుంటాం. సో మరి ఒక ఇంపార్టెన్స్ అండి. ఎందుకోసం అంటే మనకి పత్తి అనేది ఏదైతే మనం దుస్తులు ఉన్నాయో మనకి క్లాత్స్ అనేది ఒక తయారవుతాయి. సో మరో ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ ఒక పత్తిని పండించడం అండ్ పత్తి నుండి మనకి కాటన్ నుండి దుస్తులు తయారు చేయడంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో జరగాలి, ఆదాయ వనరులు సమకూర్చాలి అనే ప్రధాన ఉద్దేశం ఇందులో కనబడుతుంది అనమాట. అంతేకాదు ఇప్పుడు మన దేశంలో కూడా ఇప్పుడు ఈ పత్తి నుండి వీటి నుండి తయారు చేయడానికి మనం ఇక్కడ చేనేత దినోత్సవం కూడా మనం జరుపుకుంటాం. ఇలాంటి ఎన్నో ఇంపార్టెన్స్ ఉంది మనకి. ఇది నేషనల్ హ్యాండ్లూమ్ డే అనేది జాతీయ చేనేత దినోత్సవం. నేషనల్ హ్యాండ్లూమ్ డే అనేది మనము ఆగస్టు 7న జరుపుకుంటాం. ఇది వరల్డ్ కాటన్ డే అనేది ప్రపంచ పత్తి దినోత్సవం మాత్రం అక్టోబర్ 7న జరుపుకుంటాం. ఆ సంబంధించిన చిన్న వేరియేషన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ప్రపంచ పత్తి దినోత్సవాన్ని ఇలా నిర్వహించుకోవడం అనేది ఇప్పుడు వరుసగా నాలుగవ మనం పత్తి దినోత్సవం జరుపుకుంటున్నాం. సో ఆ విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం అనేది ఉంటుంది. 2019, 2020 అండ్ 21, 22. సో 2019 నుండి FAO సూచన మేరకు, అంటే FAO అనగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం, అంటే ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ. సో మరి ఆ సంబంధించినటువంటి ఆ సంస్థ చేత ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ కాటన్ డే అనేది జరుపుకుంటున్నారు. 2022 వరల్డ్ కాటన్ డే ఇది ఎన్నవ వరల్డ్ ప్రపంచ పత్తి దినోత్సవం అంటే 4వ ప్రపంచ పత్తి దినోత్సవం. దీనికి ఒక ఇతివృత్తం ఇచ్చారనమాట, థీమ్ ఇచ్చారు. సో 2022 అక్టోబర్ 7 నాటి ప్రపంచ పత్తి దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏదంటే వేవింగ్ ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ కాటన్. అంటే ఇక్కడ పత్తిని అనేది ఏదైతే మనం ఉంటుందో, పత్తి నుండి ఆ విధంగా వేవింగ్ చేయడం అనేది అవుతుందో ఏదైందంటే అది ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ కాటన్ అనే ఒక ఇతివృత్తంతో నిర్వహించుకోవడం అనేది జరిగిందనమాట. అంటే ఇక్కడ ఏంటంటే చేనేత రంగానికి ఎంతో ఊతమివ్వడం, వేవర్స్ అంటే చేనేత రంగానికి చెందిన వారు అంటారు. ఆ వేవింగ్ చేయడం అనేది వస్తువులు తయారు చేయడానికి అనుగుణంగా, అంటే చేనేత సంబంధించిన దుస్తులు తయారు చేయడానికి అనుగుణంగా ఏదైతే మనం ఈ నేస్తామో దాన్ని వేవింగ్ అనేది ఒక బెటర్ ఫ్యూచర్ ఫర్ ది కాటన్కు ఒక మంచి భవిష్యత్తును అందిస్తుంది అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే ఏంటంటే ఇప్పుడు మనకు దుస్తులు తయారు కావాలంటే దానికన్నా ముందు దారాలు కావాలి, ఆ దారాలు కావాలంటే కాటన్ కావాలని ఇతివృత్తం ఇక్కడ కనబడుతుంది అనమాట, వేవింగ్ ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ కాటన్ అని. సో ప్రపంచ పత్తి దినోత్సవం అయితే అక్టోబర్ 7 ఆల్రెడీ మనం ఇంతవరకు డిస్కస్ చేసాం. ఇది అయితే మన జాతీయ చేనేత దినోత్సవం అంటే స్వదేశీయంగా తయారయ్యే దుస్తుల్ని మనం వాడాలి అనే ప్రధానమైన ఉద్దేశం ఏదైతే ఉందో పోరాటంలో, స్వాతంత్ర సంగ్రామంలో, దానికి స్ఫూర్తిగా మరి 2015 సంవత్సరం నుండి, అంటే 1915 సంవత్సరంలో స్వాతంత్రోద్యమ సమయంలో జరిగినటువంటి సంఘటనకు అనుగుణంగా ఈ స్వదేశీయాన్ని మనం ఇష్టపడాలి, విదేశీయాన్ని బహిష్కరించాలి అనే ప్రధానమైన ఉద్దేశం ఉందో ఆ నేపథ్యంలో 100 సంవత్సరాల సందర్భంగా 2015 నుండి మనం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 7ని మనం జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం. నేషనల్ హ్యాండ్లూమ్ డే అని అంటాం. జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటున్నామంటే ఆగస్టు 7ని జరుపుకుంటున్నాం. నేషనల్ హ్యాండ్లూమ్ డే అని చెప్పేసి అంటామండి. హ్యాండ్లూమ్ డేని మనం జరుపుకుంటున్నాం. ఇది ఒక ఇంపార్టెన్స్. సో ఇదే రోజు మరొక దినోత్సవం కూడా ఉంది, ఆగస్టు 7 రోజు. అదేంటంటే మనకి ఆగస్టు 7 రోజు మరో ఇంపార్టెన్స్ ఉంది. ఏంటంటే జాతీయ జావలిన్ దినోత్సవం కూడా జరుపుకుంటాం. సో నీరజ్ చోప్రా మన భారత అథ్లెటిక్ క్రీడాకారుడు, జావలిన్ క్రీడాకారుడు నీరజ్ చోప్రా 2021లో జపాన్ రాజధాని టోక్యోలో జరిగినటువంటి 32 ఒలింపిక్ క్రీడల్లో 87.58 మీటర్లు జావలిన్ త్రో చేసి మన తొలిసారిగా అథ్లెటిక్ నుండి మన భారతదేశానికి స్వర్ణ పథకం అందించాడు, గోల్డ్ మెడల్. అందుకోసమే ఆగస్టు 7ని మనం నేషనల్ హ్యాండ్లూమ్ డేగా, జాతీయ చేనేత దినోత్సవం, అందుకే ఆగస్టు 7ని మనం ఆగస్టు 7 అందుకోసమే జాతీయ జావలిన్ దినోత్సవం కూడా జరుపుకుంటారు. జాతీయ జావలిన్ దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏంటంటే అది నీరజ్ చోప్రా గారు ఆ రోజు పథకం సాధించడం అథ్లెటిక్లో, జావలిన్లో, ఒలింపిక్ క్రీడలు. ఇదే ఆగస్టు 7 రోజు మరో ఇంపార్టెన్స్ ఏముందంటే జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాం. ఇక మనం కాటన్ అండ్ చేనేత రంగం గురించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఒక విషయం పైన డిస్కస్ చేసుకోవాలి. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం PM మిత్ర అనే ఒక పాలసీని తీసుకొస్తుంది.
పిఎం మిత్ర అని చెప్పేసి ఒక పార్క్స్. ఏంటి మరి పార్క్స్ అనేవి ఒక పరిశ్రమలని పిలవచ్చు. మన దేశంలో 7 చోట్ల 7 ప్రాంతంలో 7 క్లస్టర్స్ని ఏర్పాటు చేస్తున్నారు పిఎం మిత్ర పేరుతో. ఇది తెలంగాణలో కూడా ఒకటి ప్రకటించడం జరిగింది అనమాట. పిఎం మిత్ర పార్క్ని ఏర్పాటు చేస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. సో మరి ఏంటి పిఎం మిత్ర పార్క్స్ అంటే దేశంలో మరి చేనేత రంగానికి ఊతం ఇవ్వడం, జౌళి పరిశ్రమకి ఒక ఊతం ఇవ్వడం అనే ప్రధాన ఉద్దేశం కనబడుతుంది. అంతేకాకుండా మనము ఒక ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమం కూడా అందులో కనబడుతుంది. ఎందుకోసం అంటే ఎక్కడైతే మనకి రైతులు ఈ పంట పండిస్తున్నారు పత్తిని, అక్కడ నుండి రైతుల నుండి డైరెక్ట్గా సేకరించుకొని ప్రొక్యూర్ చేసుకొని తర్వాత దాన్ని ఒక స్పిన్నింగ్ మిల్లోకి పంపించి అక్కడ దారం చేసి తర్వాత అక్కడనే దుస్తులు తయారు చేసి అక్కడే డిజైన్ చేసి దుస్తులన్నీ మంచిగా డిజైన్ చేసి తర్వాత ఒక ఫ్యాషనబుల్గా మార్చి అవసరమైతే ఆ బట్టల్ని విదేశాలకు కూడా ఎగుమతి చేసే విధంగా చేయడమే పిఎం మిత్ర పార్క్. అంటే మొత్తానికైతే ఇక్కడ చేనేత పరిశ్రమని కానివ్వండి, అంటే ఇక్కడ ఇందులో హ్యాండ్లూమ్తో పాటు పవర్లూమ్ సెక్టర్ కూడా భాగస్వామ్యం అయినప్పటికీ కూడా సో దేశీయంగా వస్తువులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేశీయంగా తయారైన దుస్తులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ప్రధాన ఉద్దేశం కనబడుతుంది. ఇది దేశంలో జౌళి శాఖకి టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి ఊతమిచ్చే కార్యక్రమమే సపోర్ట్ చేసే కార్యక్రమం పిఎం మిత్ర పార్క్స్. దేశవ్యాప్తంగా ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు, 7 ఏర్పాటు చేస్తున్నారు, అందులో తెలంగాణలో ఒకటి. పిఎం మిత్రలో పిఎం అంటే ప్రధానమంత్రి, అంటే మిత్ర అంటే ఇక్కడ ఏంటంటే మెగా ఇంటిగ్రేటెడ్ అంటే అతిపెద్దగా ఉండి, ఇంటిగ్రేటెడ్ అంటే సమీకృతంగా ఉంటూ ఇంటిగ్రేటెడ్. టెక్స్టైల్ అనగా జౌలి సంబంధించిన విషయం. ఇక్కడ చేనేత రంగానికి సంబంధించి పర్టికులర్గా ఈ బట్టలు ఇవన్నీ కూడా టెక్స్టైల్. రీజనల్ అంటే ఇక్కడ ప్రాంతీయ పరంగా అప్పరెల్ దుస్తులని మనం తయారు చేసుకుంటాం అనమాట. ఇది మనము పిఎం మిత్ర పార్క్స్గా పిలుస్తాం అనమాట. ఇది సో కాబట్టి అబ్రివేషన్ పరంగా ఇంపార్టెంట్. పిఎం మిత్ర పార్కులు అనేది ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది అన్నప్పుడు అది పిఎం మిత్ర పార్క్స్ అనేది ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించిందంటే అది కేంద్ర జౌళి శాఖకు సంబంధించింది అనమాట. ప్రజెంట్ అయితే కేంద్ర జౌళి శాఖ మంత్రి అయితే పీయూష్ గోయల్ ఉన్నారు. పీయూష్ గోయల్ జౌళి శాఖతో పాటు అంటే యూనియన్ టెక్స్టైల్ మినిస్టర్తో పాటుగా వారు ఇండస్ట్రీస్ కామర్స్ అంటే పరిశ్రమలు వాణిజ్య శాఖను కూడా వారు నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనం వరల్డ్ కాటన్ డే అంటే ప్రపంచ పత్తి దినోత్సవం అక్టోబర్ 7 ఒక దినోత్సవాన్ని డిస్కస్ చేస్తున్నటువంటి విషయంలో వచ్చిన సమాచారం. ఇక నెక్స్ట్ వచ్చేసి FAO అంటున్నాం. FAO అనగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటాం, అంటే ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ. మరి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది 1945 అక్టోబర్ 16 ఏర్పాటు చేయబడింది. ఇది ఇటలీ రాజధాని రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రజెంట్ అయితే దీనికి డైరెక్టర్ జనరల్గా చైనా దేశానికి చెందినటువంటి క్యూ డెంగు అనేవారు FAOకి డైరెక్టర్ జనరల్గా ఉన్నారనమాట. సో ఆ నేపథ్యాన్ని కూడా ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరికొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం అక్టోబర్ 7 రోజు. సో మరో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో మనకు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే అక్టోబర్లో మనకి నోబెల్ అవార్డుల ప్రకటన అనే ఒక పండుగ అనేది వస్తుంది. అందులో మనకి ఆల్రెడీ మెడిసిన్ ప్రైజ్ మెడిసిన్ అంటే నోబెల్ వైద్యశాస్త్రంలో అవార్డుని ప్రకటించారు. మెడిసిన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజిక్స్ అవార్డు కూడా ప్రకటించడం జరిగింది. తర్వాత ఫిజిక్స్ తర్వాత నెక్స్ట్ మనకి కెమిస్ట్రీ అవార్డుని ప్రకటించారు. కెమిస్ట్రీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి లిటరేచర్ అంటే సాహిత్యంలో నోబెల్ అవార్డుని ప్రకటిస్తారు. సాహిత్యం తర్వాత నెక్స్ట్ వచ్చేసి లిటరేచర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి పీస్ అంటే శాంతి బహుమతి. చివరిగా ఏంటంటే ఎకనామిక్స్ ఆర్థిక రంగంలో ఈ యొక్క నోబెల్ బహుమతి అనేది ప్రకటిస్తారనమాట. సో ఇది మనకి ఒక వరుస క్రమంలో క్రొనలాజికల్గా అంటే నోబెల్ అవార్డుల ప్రకటన అనేది వస్తుంది. ఒక్కోసారి ఎగ్జామ్లు అడగవచ్చు నోబెల్ అవార్డుల యొక్క వరుస క్రమం ప్రకటన విధంగా నోబెల్ అవార్డుల యొక్క ప్రకటన అనేది వరుస క్రమాన్ని చెప్పండి అన్నప్పుడు ఇక్కడ మెడిసిన్ ఫస్ట్ ప్రకటిస్తారు. మెడిసిన్ తర్వాత ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత అంటే రసాయన శాస్త్రం, తర్వాత సాహిత్యం లిటరేచర్, శాంతి పీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్స్ అండి. యాక్చువల్గా నోబెల్ అవార్డులు 1901లో ప్రారంభించినప్పటికీ అప్పుడు 5 రంగాల్లో ఇచ్చేవారు. మరి 1969 నుండి ఏం చేస్తున్నారంటే ఎకనామిక్స్లో కూడా ఇస్తున్నారు. కాబట్టి మొత్తం ఇప్పుడు నోబెల్ అవార్డుని ఎన్ని రంగాలు ఇస్తున్నారంటే 6 రంగాల్లో ఇస్తున్నారు. చివరిసారిగా ప్రకటించబడే నోబెల్ అవార్డు చివరిసారిగా ప్రకటించబడే నోబెల్ అవార్డు ఎకనామిక్సే. చివరిసారిగా నోబెల్ అవార్డులో ఏ కేటగిరీ చేరింది అన్నప్పుడు కూడా ఎకనామిక్సే అంటే ఆర్థిక శాస్త్రం. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మెడిసిన్ అవార్డుని అయితే కరోలిన్స్కా మెడికల్ ఇన్స్టిట్యూట్ అనే స్వీడన్ వాళ్ళు దీన్ని ప్రకటిస్తారు. ఫిజిక్స్ని రాయల్ అకాడమీ ఆఫ్ ది సైన్సెస్ స్వీడన్ వాళ్ళు, కెమిస్ట్రీ కూడా రాయల్ అకాడమీ ఆఫ్ ది సైన్సెస్ ఆఫ్ ది స్వీడన్ వాళ్ళు ప్రకటిస్తారు. లిటరేచర్ని స్వీడిష్ లిటరేచర్ అకాడమీ వాళ్ళు ప్రకటిస్తారు. పీస్ అవార్డుని అయితే
నార్వేజియన్ పార్లమెంట్ ప్రకటిస్తారు. ఎకనామిక్స్ అయితే బ్యాంక్ ఆఫ్ స్వీడన్ వాళ్ళు ప్రకటిస్తారు. ఇది స్వీడన్ ఒక దేశానికి చెందినటువంటి ఒక ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ అనే రసాయన శాస్త్రవేత్త పేరు పైన ఈ అవార్డులు ఇస్తారు. సో ఆ నేపథ్యం కూడా ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఆల్రెడీ గత క్లాసెస్లో మెడిసిన్ అంటే వైద్యశాస్త్రంలో నోబెల్ అవార్డుని, ఫిజిక్స్ అంటే మనకి ఒక భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని డిస్కస్ చేసాం. ఇప్పుడు కెమిస్ట్రీ. సో మరి కెమిస్ట్రీ నోబెల్ అవార్డుని ముగ్గురికి ఇచ్చారండి, ముగ్గురికి సంయుక్తంగా ఇచ్చారు కెమిస్ట్రీ నోబెల్ అవార్డుని. సో ఇందులో ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే ఈ ముగ్గురులో ఒక వ్యక్తి గతంలో 2001 సంవత్సరంలో వారు కెమిస్ట్రీ నోబెల్ అవార్డు అందుకున్నారు. మళ్ళీ అదే విభాగంలో మళ్ళీ నోబెల్ అవార్డు అందుకోవడం ఇది రెండోసారి అనమాట. కాబట్టి ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళు ఎవరు అంటే ఇద్దరు అమెరికా దేశానికి చెందినవారు, ఒకరు డెన్మార్క్ దేశానికి చెందినవారు. సో డెన్మార్క్ దేశానికి చెందిన వారిని మనం డానిష్ అని పిలుస్తారు. ఒకసారి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చింది. సో డానిష్ అని ఈ క్రింది ఏ దేశస్తులను పిలుస్తారు అని చెప్పేసి అన్నాడు. డానిష్ అంటే అందుకోసమే డానిష్ అనేది ఈ కింది ఏ దేశస్తులను పిలుస్తారంటే డెన్మార్క్ దేశస్తులను పిలుస్తారు. సో మరి డెన్మార్క్ చెందినటువంటి మోర్టన్ మెల్డల్ అండ్ అమెరికా దేశానికి చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఎవరంటే కరోలిన్ బెట్టోజీ అండ్ బ్యారీ షాప్లెస్. సో మరొకసారి చూద్దాం. నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ 2022 సంవత్సరానికి రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు పొందిన వారు కరోలిన్ బెర్టోజీ అమెరికా దేశానికి చెందినవారు, మోర్టన్ మెల్డల్ డెన్మార్క్ దేశానికి చెందినవారు అండ్ బ్యారీ షాప్లెస్ వీరు అమెరికా దేశానికి చెందినవారు. ఇందులో బ్యారీ షాప్లెస్ ప్రత్యేకత ఏంటంటే 2001 సంవత్సరంలో వీరికి రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు రావడం జరిగింది. ఇలా మరి మరొకసారి అంటే సేమ్ విభాగంలో మళ్ళీ సేమ్ కేటగిరీలో రసాయన శాస్త్రంలో 2022లో మరొక అవార్డు సంయుక్తంగా కెమిస్ట్రీ అవార్డుని వీరు కూడా పొందడం జరిగింది అనమాట. కాబట్టి ఈ 2022 సంవత్సరంలో రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు పొందిన ముగ్గురిట్లలో గతంలో 2001లో రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు పొందిన వారు ఎవరు అన్నప్పుడు బ్యారీ షాప్లెస్. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. మరి దేనిపైన పరిశోధన చేసినందుకు ఇచ్చారు? ఈ దేనిపైన పరిశోధన చేసినందుకు ఇచ్చారంటే ఇక్కడ మాలిక్యూల్స్ పైన వీటిపైన అసలు అణువులు పరమాణువుల పైన వీరు పరిశోధన చేస్తూ పర్టికులర్గా వీరు క్లిక్ కెమిస్ట్రీ అని చెప్పేసి అంటాం. ఈ క్లిక్ కెమిస్ట్రీ పైన పరిశోధన చేశారు. ఈ క్లిక్ కెమిస్ట్రీ యొక్క పరిశోధన అనేది దేనికి ఉపయోగపడుతుందంటే క్యాన్సర్ ఎంతో ప్రమాదకారైనటువంటి క్యాన్సర్ ఔషధాలని క్యాన్సర్ మందులని తయారు చేయడానికి ఈ యొక్క పరిశోధన ఉపయోగపడుతుంది. ఇలా కూడా ఒక్కోసారి అడిగే సందర్భం ఉంటుంది. ఎందుకోసం అంటే ఏ పరిశోధనకి ఇచ్చారు, ఆ పరిశోధన యొక్క ఉద్దేశం ఏంటి? 2022 సంవత్సరంలో మరి రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు పొందినటువంటి కరోలిన్ బెట్టోజీ, మోర్టన్ మెల్డల్, బ్యారీ షాప్లెస్ ఏ పరిశోధనకి ఇచ్చారంటే క్లిక్ కెమిస్ట్రీ. ఈ క్లిక్ కెమిస్ట్రీ పరిశోధన అనేది దేనికి ఉపయోగపడుతుందంటే క్యాన్సర్ ఔషధాలని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి ఇట్లా కూడా అడగవచ్చు. నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ 2022లో డెన్మార్క్ దేశానికి చెందినటువంటి వారెవరు? శాస్త్రవేత్త పేరు ఏం పేరంటే మోర్టన్ మెల్డల్ అండి. అది ఇంపార్టెన్స్ విషయం. మనకి డెన్మార్క్ అనేది చాలా వార్తల్లో ఉంది. డెన్మార్క్ రాజధాని వచ్చేసి కోపెన్హాగన్. మే 2022లో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించారు ఐరోపా పర్యటనలో భాగంగా. సో మరి అంటే అఫ్కోర్స్ జర్మనీ 2 సార్లు సందర్శించాడు, మరొకసారి G7 సమావేశం కూడా వెళ్ళాడు. అయితే డెన్మార్క్ దేశ రాజధాని కోపెన్హాగన్లో ఈ 2వ నార్దిక్ సమావేశం జరిగింది. రెండవ భారత నార్దిక్ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరు కావడం జరిగింది. అలాంటి నేపథ్యం కూడా తెలుసుకోవాలి. అంటే ఎందుకోసం అంటే కాంపిటేటివ్లో సో ఇది అవార్డ్స్ అయినప్పుడు కూడా కొన్ని అంతర్జాతీయ సంబంధించినటువంటి అఫైర్స్ని మనం ఈ దేశాలు వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇది నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ 2022 విశేషాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంజెలా మెర్కెల్. సో పేరొందినటువంటి గొప్ప రాజకీయ నాయకురాలుగా ఎంతో పేరొందారు ఏంజెలా మెర్కెల్. అంతేకాకుండా జర్మనీ దేశానికి ఛాన్సలర్ కూడా పనిచేశారు. 3 సార్లు జర్మనీ దేశానికి ఛాన్సలర్గా పనిచేశారు. జర్మనీ దేశానికి ఛాన్సలర్గా పనిచేసినటువంటి తొలి మహిళ కూడా ఏంజెలా మెర్కెల్ మనకి న్యూస్లో ఉన్నారు. మరి ఇలాంటి ఏంజెలా మెర్కెల్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో తను ఓడిపోయారు. అయినప్పటికీ కూడా సో మరి ఆమె ఎంతో గుర్తింపు ఉంది. ఎందుకోసం అంటే ఆమెకి UN రిఫ్యూజీ అవార్డు అంటాం దీన్ని. నాన్సెన్ అనే సంబంధించినటువంటి
మానవ హక్కుల కార్యకర్త పేరు పైన ఇస్తారు. నాన్సెన్ యుఎన్ రిఫ్యూజీ అవార్డు అన్న, రిఫ్యూజీ అంటే శరణార్థుల అవార్డు, అంటే ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ అవార్డుకి మరొక పేరు నాన్సెన్ అవార్డు అంట. మన నాన్సెన్ అనే ఒక మానవ హక్కుల కార్యకర్త పేరు పైన ఇస్తారు. ఎందుకు ఇచ్చారు ఈ అవార్డుని అంటే, సో మరి ఇది యునెస్కో వాళ్ళు ప్రారంభించిన అంటే సంబంధించిన ఇది ఒక ఐక్యరాజ్య సమితి ఇచ్చే అవార్డు, ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషన్ ఇచ్చే అవార్డు. ఎందుకు ఇచ్చారంటే 2015-16 ఆ సంవత్సరంలో సుమారుగా 1.2 మిలియన్ల శరణార్థులను తమ దేశానికి వెల్కమ్ చేశారు. అంటే వెల్కమ్ చేయడం అంటే ఏంటంటే, వివిధ సందర్భాల్లో చుట్టుపక్కల కొన్ని దేశాల్లో ఒక సంక్షోభం రావడం వల్ల చాలామంది జర్మనీ దేశానికి వలస వచ్చినప్పుడు వాళ్ళని అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ఒక గుర్తింపు కార్డు లేనప్పుడు ఒక శరణార్థులుగా వాళ్ళని ఏం చేయడం జరిగింది అంటే ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళపైన ఎలాంటి ఒక సంబంధించినటువంటి అణగదొక్కే చర్యలు చేపట్టకుండా వాళ్ళని ఒక మానవతా దృక్పథంతో ఆదుకుంది యాజ్ ఏ ఛాన్సలర్ ఆఫ్ ది జర్మనీగా ఏంజెలా మెర్కెల్ అని చెప్పేసి ఈమెకి యుఎన్ రిఫ్యూజీ అవార్డు లేదా నాన్సెన్ అవార్డుని ఇచ్చారు. సో మరి ఇది 1954లో ప్రారంభించిన అవార్డు, యుఎన్ రిఫ్యూజీ అవార్డు. మరి ఈ అవార్డు గ్రహీతకైతే $1,50,000 అమెరికా డాలర్ని అవార్డు ప్రైజ్ మనకి కింద ఇస్తారు. ఈ మధ్య కాలంలో గమనించాలి ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏంజెలా మెర్కెల్ అంటే జర్మనీ మాజీ ఛాన్సలర్ అయినటువంటి ఏంజెలా మెర్కెల్కి అవార్డు ఇలా రావడం ఇది రెండోసారి అండి. ఈ మధ్యకాలంలో ఒక అంతర్జాతీయ అవార్డు రావడం. సో గతంలో ఇదే మనం రెగ్యులర్గా డిస్కస్ చేసాం. యునెస్కో పీస్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. యునెస్కో శాంతి అవార్డు కూడా ఈసారి ఆమెకు 2022 సంవత్సరానికి రావడం జరిగింది. యునెస్కో మరి ఇంటర్నేషనల్ పీస్ అవార్డు జర్మనీ మాజీ ఛాన్సలర్ అయినటువంటి ఏంజెలా మెర్కెల్కి ఇచ్చారు. యుఎన్ రిఫ్యూజీ అవార్డు 2022 సంవత్సరానికి కూడా వీరికే ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఆ నేపథ్యం ఇక్కడ ఇంపార్టెన్స్ అండి. మరి ప్రజెంట్ జర్మనీకి ఛాన్సలర్గా ఎవరు పనిచేస్తున్నారు? ప్రజెంట్ జర్మనీ ఛాన్సలర్గా పనిచేస్తున్న వారు ఒలాఫ్ సోల్జ్ అండి. ఎవరండి? ఒలాఫ్ సోల్జ్ అనేవారు జర్మనీకి ఛాన్సలర్గా పనిచేస్తున్నారు. జర్మనీ మనకి న్యూస్లో ఉన్నది. సో 48వ G7 సమావేశం అనేది 48వ G7 సమావేశం సో ఎక్కడ జరిగింది? 2022లో జూన్లో, అంటే అది జర్మనీలోనే జరిగిందండి. ఓకేనా? అంతేకాకుండా ప్రపంచంలో తొలిసారిగా హైడ్రోజన్యుత రైళ్లను నడుపుతున్నటువంటి దేశం కూడా మనకి జర్మనీ న్యూస్లో ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీ. సో మరి భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ దేశంలో ఒక దళిత క్రిస్టియన్లకి అంటే కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్లకి మళ్ళీ ఎస్సీ స్టేటస్ ఇవ్వాలి, షెడ్యూల్ కులాల సంబంధించినటువంటి క్యాస్ట్గా వాళ్ళని గుర్తించాలనే అంశం పైన కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీ. అంటే ఎస్సీ స్టేటస్ టు ది దళిత్ కన్వర్ట్స్, అంటే దళితులుగా ఉండి ఎస్సీ ఎస్టీలుగా ఉండి వాళ్ళు క్రిస్టియానిటీలోకి వెళ్ళారు, వివిధ మతంలోకి వెళ్ళారు. ఆ క్రిస్టియన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళని ఎలా గుర్తించాలంటే ఎస్సీ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని రోజులుగా డిమాండ్ ఉందన్నమాట. ఆ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఎస్సీ స్టేటస్ టు దళిత్ కన్వర్ట్స్ అయినటువంటి దళిత కన్వర్ట్స్కి షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి ఒక గుర్తింపు ఇవ్వాలి, ఆ క్యాస్ట్ హోదా, కులం హోదా ఇవ్వాలని అధ్యయనం చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీ అండి. సో అది ఒకటి మన కమిటీల కమిషన్ల విషయంలో మనకి ఇంపార్టెన్స్ ఉందండి. ఈ మధ్యకాలంలో కులం విషయంలో ఇలాంటి వచ్చినటువంటి కమిటీలు ఇది రెండోదిగా చెప్పుకోవచ్చు. అయితే ఇది ఒక రకంగా. మరొకటి ఏంటంటే మనకు ఓబీసీ సబ్ కేటగిరీషన్ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పైన ఉపవర్గీకరణ పైన అధ్యయనం చేస్తున్నటువంటి కమిషన్ అయితే అది జస్టిస్ జి రోహిణి కమిషన్. ఇటీవల కాలంలో 13వసారి వారి యొక్క పదవి కాలాన్ని పొడిగించడం జరిగింది జనవరి 2023 వరకు. అయితే ఈ జస్టిస్ జి రోహిణి కమిషన్ ఓబీసీ సబ్ కేటగిరీషన్ పైన అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉపవర్గీకరణ పైన అధ్యయనం చేస్తున్న కమిటీ జస్టిస్ జి రోహిణి కమిషన్ అండి. సో జస్టిస్ జి రోహిణి కమిషన్. ఓకేనండి, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సో జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా రాజౌరి ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పహారీ కమ్యూనిటీ, ఈ పహారీ కమ్యూనిటీకి ఎస్టీ స్టేటస్, షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ ఇస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. మనకు న్యూస్లో ఉంటుంది. ఇటీవల కాలంలో కుకీ అనే కమ్యూనిటీని ఎస్టీ స్టేటస్ ఇచ్చారు ఈశాన్య రాష్ట్రాల్లో. ఇలాంటి విషయాలు కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఎస్టీ స్టేటస్ ఇచ్చినటువంటి
కమ్యూనిటీస్ని కూడా అంటే భారత పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. ఇలాంటి అంశాలు మన న్యూస్లో ఉన్నాయి ఈ మధ్యకాలంలో. కాబట్టి ఎస్టీ స్టేటస్ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ ఇటీవల ప్రకటించబడ్డ పహార్ కమ్యూనిటీ ఏ రాష్ట్రంలో ఉంది? జమ్మూ కాశ్మీర్లో ఉందండి. ఎవరు ప్రకటించారంటే మినిస్టర్ ఆఫ్ ది హోమ్ అఫైర్స్ అయినటువంటి కేంద్ర హోంశాఖ అండ్ సహకార శాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా ఇది ప్రకటించడం జరిగింది. పహారీ కమ్యూనిటీని ఎస్టీ స్టేటస్లోకి ఇస్తున్నట్టు ప్రకటించడం అనేది జరిగింది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చి జమ్మూ కాశ్మీర్ ప్రజెంట్ అయితే లెఫ్టినెంట్ గవర్నర్గా, సో జమ్మూ కాశ్మీర్ ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్న వారైతే వారే మనోజ్ సిన్హా అండి. మనోజ్ సిన్హా అనేవారు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నారు. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే దేశంలో ఈ డిజిటల్ లావాదేవీల్ని పెంపొందించే విషయంలో, నగదు రహిత లావాదేవీల్ని పెంపొందించే విషయంలో ఒక ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి సంస్థ ఎన్పిసిఐ అంటాం. ఎన్పిసిఐ అనగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఒక రూపే కార్డు, ఒక డెబిట్ కార్డ్ అండి. రూపే కార్డు అనేది సో మన దేశంలో చాలా వాడుతున్నారు. అయితే దీన్ని వివిధ దేశాల్లో వాడే విషయంలో ఎన్పిసిఐకి ఆ దేశానికి ఒక ఒప్పందం జరిగింది. ఆ దేశంలో రూపే కార్డును కూడా రూపే కార్డు నేను మన భారత బ్యాంకులు ఇచ్చేటువంటి డెబిట్ కార్డు రూపే కార్డ్ని ఆ దేశంలో కూడా చెల్లుబాటు అయ్యే విధంగా ఒక ఒప్పందం చేసుకుంది. ఏ దేశంతో ఒప్పందం చేసుకుందంటే మన ఎన్పిసిఐ వాళ్ళు ఒమన్ దేశంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఒమన్ దేశంలో పర్యటిస్తున్నటువంటి కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అయినటువంటి మురళీధరన్ సమక్షంలో ఎన్పిసిఐకి ఆ దేశానికి ఒక ఒప్పందం జరిగిందనమాట. అంటే ఎన్పిసిఐ విడుదల చేసే రూపే కార్డ్స్ ఎక్కడ చెల్లుబాటు అయితే అంటే ఒమన్ దేశంలో చెల్లుబాటు అవుతావు. అక్కడ ఒమన్ దేశంలో మన భారత పర్యాటకులు వెళ్ళినప్పుడు సపరేట్గా మరి వేరే కార్డు అవసరం లేకుండా మన ఎన్పిసిఐ రూపొందించిన రూపే కార్డుని కూడా అక్కడ లావాదేవీలు జరుపుకోవచ్చు అనమాట. సో అది ఒక ఒప్పందం జరిగింది. ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ దేశంలో కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి సమక్షంలో ఎన్పిసిఐ రూపొందించిన రూపే కార్డ్ని ఆ దేశంలో భారతీయులు ఉపయోగించుకోవచ్చు అన్నప్పుడు అది ఒమన్ దేశంలో ఉపయోగించుకోవచ్చు. ఓకేనా. అది ఒక ఇంపార్టెంట్. ఒమన్ దేశం అంటారు. యమన్ దేశం ఉంటుంది, ఒమన్ దేశం ఉంటుంది. ఒమన్ దేశ రాజధాని వచ్చేసేదంటే మస్కట్ అండి. అదే యమన్ దేశ రాజధాని వచ్చేసేదంటే యమన్ దేశ రాజధాని వచ్చేసేదంటే అది సనా అనేది యమన్ దేశ రాజధాని. ఒమన్ దేశ రాజధాని వచ్చేసేదండి మస్కట్. సో ఆ నేపథ్యం కూడా ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ ఇంకా వీటితో పాటుగా భీమ్ అంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అనే సంబంధించినటువంటి దీని ద్వారా కూడా ఈ యాప్ ద్వారా కూడా నగదు రహిత లావాదేవీలు ఎంతో ప్రోత్సహిస్తుంది. అంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ దేశంలో పెరుగుతున్నాయి, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయంటే ఈ భీమ్ యాప్ను అభివృద్ధి చేయడమే 2016లో ఇది రూపొందించడం అనేది జరిగిందనమాట. దీని ద్వారా ఇప్పుడు అన్ని మన కార్యకలాపాలు పర్టికులర్గా నగదు రహిత లావాదేవీలు అనేది నిర్వహించడంలో విశేషమైన కృషి చేస్తుంది. ఐఎంపిఎస్ అంటాం, ఇమీడియట్ పేమెంట్ సర్వీస్. సో దీన్ని కూడా అభివృద్ధి చేయడంలో కూడా ఎన్పిసిఐ అనేది క్రియాశీలకంగా పనిచేసింది. అబ్రివేషన్ పరంగా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. భీమ్ అంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అంటాం. భీమ్ అంటే ఏంటండి? భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అంటాం. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యూపీఐ అనగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని అంటామండి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఐఎంపిఎస్ అంటే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ అని చెప్పేసి అంటాం. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ చైర్మన్ సిఇఓగా పనిచేస్తున్న వారు ఎవరంటే దిలీప్ అస్బే అండి. ఎవరండి? దిలీప్ అస్బే అనేవారు ప్రజెంట్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ అండ్ సిఇఓగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. టాస్క్ ఫోర్స్ ఆన్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది చీతా. సో ఫ్రెండ్స్, మనందరూ కూడా తెలుసు ప్రాజెక్ట్ చీతా అనే కార్యక్రమాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ చీతా కార్యక్రమంలోనే ఇటీవల కాలంలో మనము టాంజానియా దేశం నుండి నమీబియా దేశం నుండి మనకి నమీబియా దేశం నుండి చీతాని తీసుకురావడం జరిగింది, చిరుతపులను తీసుకురావడం జరిగింది. మన దేశంలో అయితే 1948లోనే అవి అంతరించిపోయినాయని చెప్పేసి మనకు ఉన్నది అన్నమాట ఇన్ఫర్మేషన్. అలాంటప్పుడు మరి ప్రాజెక్ట్ చీతాను మొన్న రీసెంట్గా మనం చూసినట్లయితే సెప్టెంబర్ 17, 2022న
ఇది మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. మరి కునో నేషనల్ పార్క్లో ఇంట్రడ్యూస్ చేసిన కునో నేషనల్ పార్క్లో వీటిని తీసుకురావడం జరిగింది. అక్కడ వదిలిపెట్టడం జరిగింది. ఒక ప్రత్యేకమైన ఎన్క్లోజర్స్ ఏర్పాటు చేసి దాని యొక్క అబ్జర్వేషన్ చేస్తున్నారు అన్నమాట. ఎందుకోసమంటే దేశంలో మరి చీతా యొక్క సంఖ్యను పెంచాలి అని చెప్పేసి ప్రధాన ఉద్దేశం. బట్ వీటిని కాపాడుకునే విషయంలో, వీటిని కన్జర్వేషన్ చేసే విషయంలో నమీబియా దేశం నుండి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క చీతాన్ని మరి ఎలా కాపాడాలనే విషయం పైన 9 మంది నేతృత్వంలో, అంటే 9 మంది అంటే ఒక వ్యక్తి కాకుండా ఇక్కడ ఏంటంటే వివిధ సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యదర్శులు ప్రధానంగా ఉన్నారు. అందుకోసం ఇది ఒక టాస్క్ ఫోర్స్గా ఏర్పాటు చేయబడింది. సో ప్రధానంగా ఈ టాస్క్ ఫోర్స్కి అయితే కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నేతృత్వం వహిస్తుంది. మరి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలో సో మరి టాస్క్ ఫోర్స్ ఆన్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది చీతాను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ జంతువుల సంరక్షణ గురించి 9 మంది సభ్యులతో 9 మంది కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శులతో ఒక కమిటీని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నియమించింది అన్నప్పుడు దట్ ఈజ్ అంది చీతా అండి, ప్రాజెక్ట్ చీతాలో భాగంగా. ఇది ఎక్కడ ఈ ప్రాజెక్ట్ అంటే నమీబియా దేశం నుండి తీసుకొచ్చినటువంటి చిరుతపులను ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే ఇది కునో నేషనల్ పార్క్లో ప్రవేశపెట్టారు. కునో నేషనల్ పార్క్ ఎక్కడ గలదంటే ఇది మధ్యప్రదేశ్లో ఉంది. అలా అంశాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హిమాచల్ ప్రదేశ్ పర్యటన చేయడం జరిగింది. సో హిమాచల్ ప్రదేశ్ పర్యటన ఎన్నో అక్కడ ప్రాజెక్ట్స్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో కొన్ని ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. పర్టికులర్గా హిమాచల్ ప్రదేశ్లో ఫేమస్గా అక్కడ జరిగే ఒక ఉత్సవం ఉంది. మనకి ఇక్కడ మన దగ్గర దసరా ఎలా జరుగుతుంది, అక్కడ కూడా దసరా అనేది జరుగుతుంది. ఆ దసరా అనేది కులు అనే ప్రాంతంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. అది హిమాచల్ ప్రదేశ్లో ఒక భారత ప్రధాని హోదాలో తొలిసారిగా కులు దసరా ఉత్సవంలో కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అందులో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఒక గుర్తింపు అన్నమాట ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లోని కులు దసరాలో ఉత్సవంలో పాల్గొన్న తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు గుర్తించబడ్డారు. అదొక ఇంపార్టెన్స్. అంతేకాకుండా హిమాచల్ ప్రదేశ్లో బిలాస్పూర్లో ఎయిమ్స్కి కూడా అక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్ అంటాం. అంటే దేశీయంగా ఆరోగ్య రంగానికి పెద్దపీట వేయాలనే ప్రధానమైన ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఒకప్పుడు న్యూఢిల్లీలో మాత్రమే ఎయిమ్స్ ఉండేది. ఇప్పుడు ఎయిమ్స్ అనేది వివిధ రాష్ట్రాల్లోకి విస్తరిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి తెలంగాణలో అయితే యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ప్రాంతంలో ఎయిమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎయిమ్స్ని తెలంగాణలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్ని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో ఏర్పాటు చేశారు. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే మంగళగిరిలో, అమరావతికి దగ్గరలో ఉన్నటువంటి మంగళగిరిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అట్లా లైక్ దట్ ఇక్కడ కూడా హిమాచల్ ప్రదేశ్లో బిలాస్పూర్లో ఎయిమ్స్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. దాన్ని ప్రారంభోత్సవం చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇటీవల కాలంలో హిమాచల్ ప్రదేశ్లో ఎక్కడ ఎయిమ్స్ని ప్రారంభించారు లాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదా బిలాస్పూర్ అనేది ఎయిమ్స్లో ప్రారంభించారు, అది ఎక్కడ కలదు అంటే హిమాచల్ ప్రదేశ్లో కలదు. ఎయిమ్స్కి న్యూఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ అనేది అది పెద్ద సంస్థ, వీటన్నిటి కూడా ఒక మాతృ సంస్థగా చెప్పొచ్చు. ఎయిమ్స్కి రణదీప్ గులేరి అనేవారు డైరెక్టర్గా ఉండేవారు. ఇటీవల కాలంలో మరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్కి నూతన డైరెక్టర్గా రణదీప్ గులేరియా స్థానంలో ఎవరి ప్లేస్లో అండి రణదీప్ గులేరియా స్థానంలో ఎవరు నియమితులయ్యారు ఎయిమ్స్కి నూతన డైరెక్టర్గా అంటే డాక్టర్ ఎం శ్రీనివాస్ అనేవారు నూతన డైరెక్టర్గా నియమితులు కావడం అనేది జరిగింది. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి 81వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు అండి. కేంద్ర రోడ్లు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ యొక్క సదస్సును ప్రారంభించారు. ఇది ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది. 81వ భారత రోడ్ల సదస్సు అని పిలవచ్చు. అంటే రోడ్డు భద్రత విషయంలో కానివ్వండి, ఇలాంటి విషయంలో ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలి, ప్రయాణికులకి, ప్యాసింజర్స్కి లేదా వెహికల్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరూ కూడా ఎలాంటి అవగాహన చర్యలు చేపట్టాలి, ఎవరైనా తప్పుడు చర్యలు చేసినప్పుడు అంటే రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపైన ఎలాంటి చర్యలు చేపట్టాలి, రోడ్డు భద్రత గురించి ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఇలాంటి అంశాలని అక్టోబర్ 8 నుండి 11, 2021 సో 81వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 2022లో ఉత్తరప్రదేశ్లో లక్నోలో దీనిపైన చర్చ అనేది సమావేశం జరిగిందనమాట. కాబట్టి సదస్సులు సమావేశాల విషయంలో అడగడానికి ఉంటుంది. 81వ ఇండియన్ లేదా 81st ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ 2022ను ఏ రాష్ట్రం నిర్వహించిందంటే ఉత్తరప్రదేశ్. ఎక్కడ నిర్వహించారంటే అది లక్నోలో నిర్వహించడం జరిగింది.
ఇక నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఐహెచ్ అండి. ఎఫ్ఐహెచ్ అవార్డ్స్ అంటాం. ఎఫ్ఐహెచ్ అంటే ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ హాకీ అని అంటామండి. ఎఫ్ఐహెచ్ అంటే ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ హాకీ అని చెప్పేసి అంటాం. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ అంటే అంతర్జాతీయ హాకీ సమాఖ్య అని చెప్పేసి అంటాం. మరి ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ హాకీ అవార్డ్స్ 2022. సో మరి ఇందులో ప్రత్యేకంగా చెప్పినట్లయితే ఎన్నో అవార్డ్స్ ఇచ్చారు. పర్టికులర్గా మన భారతీయ నేపథ్యం, భారతీయులకు, మన భారత హాకీ క్రీడాకారులకు వచ్చినట్టు అవార్డు పైన మనం దృష్టి పెట్టాలి. పిఆర్ శ్రీజేష్ మన భారత పురుషుల హాకీ టీం గోల్ కీపర్గా విశేషమైన కృషి చేస్తున్నవారు పిఆర్ శ్రీజేష్. సో వీరికి ఎఫ్ఐహెచ్ అవార్డులు 2021-22 ఇయర్కి ఇస్తారు. మరి 2021-22కి ఎఫ్ఐహెచ్ అవార్డులలో ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ హాకీ అవార్డులలో మరి మెన్స్ గోల్ కీపర్ ఆఫ్ ఇయర్, ఓకేనా, మెన్స్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ఇవ్వడం జరిగిందనమాట. సవితా పునియా. సో వీరు సవితా పునియా భారత మహిళల హాకీ కెప్టెన్ కూడా పనిచేశారు. సో రాణి రాంపాల్ స్థానంలో గతంలో కొన్ని సంబంధించినటువంటి టోర్నమెంట్లలో అండ్ గోల్ కీపర్ కూడా ఉన్నారు. వీరికి మన భారత ఒక మహిళా హాకీ క్రీడాకారిణి గోల్ కీపర్ అయిన సవితా పునియాకి ఉమెన్స్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ 2021-22 అవార్డుని ఇవ్వడం అనేది జరిగింది. సో అదొక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలండి. ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ హాకీ అని చెప్పేసి ఉంది. ఈ మధ్యలో మనం రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం. మరి ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీకి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వారు ఇటీవల కాలంలో రాజీనామా చేశారు. మన భారతీయుడు ఇండియన్, అతని పేరేంటే నరేందర్ బత్రా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో మరో ఇంపార్టెన్స్ ఏంటంటే మన ఇండియన్ హాకీ అంటే ఐహెచ్ అంటాం, లేదా హాకీ ఇండియా అని చెప్పేసి అంటాం. మన భారత హాకీ సమాఖ్యకి అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన వారు దిలీప్ టర్కీ. ఇతను ఒక మాజీ హాకీ క్రీడాకారుడు అనమాట. ఫస్ట్ టైం అయినా ఒక మాజీ హాకీ క్రీడాకారుడు మన భారత హాకీ సంఘానికి అధ్యక్షుడయ్యాడు. అతని పేరు దిలీప్ టర్కీ. ఓకేనా, ఇవ్వండి మనకు స్పోర్ట్స్ అప్డేట్లలో. సో ఇవ్వండి మనకి అక్టోబర్ 7, 2022 ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.